హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఈరోజు స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ అయింది చెప్పుకోవాలి. ఓకేనా. సో ఒక టైంలో మనకి అరౌండ్ 564 వరకు వెళ్ళిన నిఫ్టీ 50 ఏంటంటే మనకి క్లోజింగ్ 575 దగ్గర అయింది ఫ్రెండ్స్. అంటే 11,575 దగ్గర అయింది. ఓపెనింగ్ మనకి 612 దగ్గర అయ్యాక కొంచెం మనకి పెరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో స్లైట్లీ మనకి పాజిటివ్లో టర్న్ అయింది నిఫ్టీ 50 అయితే. బట్ మనం లాస్ట్ సెషన్లో ఎప్పుడైతే చెప్పుకున్నామో ఫ్రెండ్స్, అంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తాయని మనం ఏదైతే అనుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగా పెరిగినా సరే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే మనకి ఓవరాల్గా ఎకానమీ పరంగా కానీ ఆర్ఎల్స్ మన ఏదైతే రిజల్ట్స్ పరంగా కానీ ఏవి కూడా వర్స్ట్గా ఏది జరగట్లేదు ఫ్రెండ్స్. బట్ ఏదైతే ఓవరాల్ అవుట్ సైడ్ సెంటిమెంట్ ఉందో అది మాత్రం నెగిటివ్గా, అంటే గ్లోబల్ సెంటిమెంట్ మాత్రం ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ అయితే నెగిటివ్గా ఉందని చెప్పాలి. సో మీరు చూసినట్లయితే ఏదైతే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయో ఆర్ఎల్స్ మనకి ఏదైతే ఇంటర్నేషనల్ బిజినెస్ ఛానల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఇండియాకి కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. ఒకవేళ ఈ ఇరాన్ అండ్ యూఎస్ఏ శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న, అంటే యూఎస్ విధించిన శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇరాన్ మీద, అది మనకి ఇండియాకి నెగిటివ్గా ఉంటుందని చాలా వరకు కూడా డిబేట్స్లో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎఫ్ఐడిఐ డేటాని మనం బర్డ్ అయితే వ్యూ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనకి ఎఫ్ఐఎస్లో సెల్లింగ్ కనిపించింది. మేబీ మన గ్లోబల్ టెన్షన్స్ ఆర్ఎల్స్ ఏదైతే అన్సర్టెనిటీ ఉందో, ఈ యూఎస్ ఇరాన్ శాంక్షన్స్ అనేది అన్సర్టెనిటీ ఉందో, మేబీ వీళ్ళు కొంచెం బ్యాక్ అయ్యారని చెప్పాలి. కొంచెమే ఫ్రెండ్స్, ఎందుకంటే అరౌండ్ 3,000 crores మనకి బయింగ్ అండ్ 3,000 crores అరౌండ్ సెల్లింగ్లో మనకి నెట్ డిఫరెన్స్ అరౌండ్ 237 crores మాత్రమే వచ్చింది. బట్ డిఐఎస్ అయితే మనకి వీళ్ళు ఎలా ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది, అంటే ఇది పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది బై ఆన్ డిప్స్లా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఏదైతే పొలిటికల్ టెన్షన్ ఆర్ఎల్స్ గ్లోబల్ అవుట్లుక్ నెగిటివ్గా ఉందో దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని బై చేశారు అనుకుంటున్నాను. అరౌండ్ 2,700 crores దగ్గర మనకి సెల్లింగ్ ఉంటే 2,900 crores దగ్గర బయింగ్ ఉంది. అంటే నెట్ డిఫరెన్స్ అరౌండ్ 200 crores దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. సో ఫైనల్గా మనకి 39 crores అయితే నెగిటివ్గా, అంటే 39 crores మనకి మార్కెట్ నుంచి అవుట్ఫ్లో అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని మీరు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడైతే గ్లోబల్గా మనకి నెగిటివిటీ ఉంటుందో, ఓకేనా. సో గ్లోబల్గా మనకి ఎప్పుడైతే నెగిటివిటీ ఉంటుందో మార్కెట్ కొంచెం రియాక్ట్ అయినా ఆర్ఎల్స్ పైకి మనకు 40 points 50 points అలా రియాక్ట్ అయినా సరే మేజర్గా సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 11,550 దగ్గర మనకైతే మంచి సపోర్ట్ కనిపిస్తుంది, అంటే బ్యాండ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో 11,500 నుంచి మనం 11,550 వరకు ఈ లెవెల్ని ఏంటంటే మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. బై ఛాన్స్ 11,500 అండ్ 550 లెవెల్ ఏదైతే బ్రేక్ కిందకి వెళ్ళి కానీ సస్టైన్ అయిందంటే మాత్రం మనకి నెగిటివ్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ యాజ్ యూజువల్గా లాస్ట్ టైం కూడా చెప్పాను ఫ్రెండ్స్, అరౌండ్ 11,660 దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 29,380 అండ్ రెసిస్టెన్స్ అయితే 29,800 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ లెవెల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. అంటే మనం ఈ న్యూస్ స్టార్ట్ చేసిన 3rd వీడియోలోనూ 4th వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని. అండ్ ఈ ఎఫ్ఐడిఐ డేటా ఎలా మనం అర్థం చేసుకోవాలనేది న్యూస్ చేసిన ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను అక్కడ ఏదైతే కంటెంట్ చెప్పానో నేను దాన్ని ఎగ్జాక్ట్గా అంటే ఆ పార్ట్ వరకు సైడ్కి తీసుకొచ్చి ఒక ఇండివిజువల్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ న్యూస్ చేసే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మేబీ వాళ్ళు దాన్ని వినుండకపోయి ఉండొచ్చు, సో వాళ్ళకి బెటర్గా అర్థం కాకపోయి ఉండొచ్చు, అందుకే నేను వాటిని సపరేట్గా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే మీరు ఆ వీడియోస్ని చెక్ చేయండి, లేదంటే నేను కొద్ది టైంలో మీకు దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఎఫ్ఐడిఐ డేటా అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఈ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఎలా చూడాలి, అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇది చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా మైండ్లో ఉంచుకోవాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. డోంట్ వరీ, నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను అది. ఓకే. సో నెక్స్ట్ ఏది ఉన్నాయి స్టాక్స్ న్యూస్లో అంటే, సో ఆ స్టాక్స్ న్యూస్లో ఉండే దాని గురించి మాట్లాడుకునే ముందు మీకు ఈరోజు నేనైతే వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను. ఈ ఇరాన్ యుఎస్ శాంక్షన్స్ ఏదైతే ఉందో, అంటే యుఎస్ విధించిన శాంక్షన్స్ ఏదైతే ఉందో ఇరాన్ మీద, సో దాని మీద మనకి ఇండియాకి ఏంటి ఎఫెక్ట్ ఏంటి, క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ ఏంటి, ఆ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్ల నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఓవరాల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ, సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఎందుకు నెగిటివ్ అవ్వాలి, సో ఏ సెక్టార్కి నెగిటివ్ అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఆ వీడియోని అయితే డెఫినెట్లీ చూడమని నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడితో ఎండ్ అయ్యే టాపిక్ కాదు ఫ్రెండ్స్. ఎప్పటి వరకు అయితే మనకి ట్రంప్కి మధ్యలో అండ్ ఇరాన్ మధ్యలో ఏదైతే ఇష్యూ ఉందో అది కూల్ అవ్వనంత వరకు మనకి ఇష్యూ రన్ అవుతూనే ఉంటుంది, స్టాక్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. సో ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు లూపిన్ని అప్గ్రేడ్ చేశారు ఫ్రెండ్స్. అప్గ్రేడ్ అంటే ఈక్వల్ వెయిట్ అనే స్టేటస్ ఇచ్చినారు. ఈక్వల్ వెయిట్ అనే దగ్గర నుంచి ఓవర్ వెయిట్ అంటే కొంచెం బై చేయొచ్చు అనే స్టేటస్ అయితే లూపిన్కి ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ నేను ఈ యూఎస్ అండ్ ఇరాన్ శాంక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే చెప్పాను ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనకి ఎకానమీకి ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో ఆర్ఎల్స్ మనకి రూపీ ఎప్పుడైతే వీక్ అవుతూ ఉండి డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో
బెనిఫిషియరీస్ ఎవరంటే ఈ ఐటీస్ అండ్ ఫార్మాస్ అని చెప్పుకోవాలి. సో ఆ రీజన్ కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫార్మాస్ సైడ్ పాజిటివ్గా ఉండడానికి, ఆర్ఎల్స్ ఐటీస్ సైడ్ పాజిటివ్గా ఉండడానికి. అన్లెస్ అంటిల్ మన రూపీ స్ట్రాంగ్ అవ్వనంత వరకు వీటి పర్ఫార్మెన్స్ సేమ్గా ఉన్నా సరే వీటి గ్రోత్ అనేది అంటే వాళ్ళ రెవెన్యూస్ పరంగా గ్రోత్ అనేది అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్లో. ఓకేనా. సో నెక్స్ట్ జెట్ ఎయిర్వేస్ గురించి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అనూహ్యంగా మారింది స్టాక్ అయితే. అంటే ఉన్నట్టుండి సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది. అంటే చాలా మనకి అరౌండ్ 200 ఆ లెవెల్స్లోంచి డౌన్ అయిపోయి చాలా తక్కువ లెవెల్స్కి పడిపోయి మళ్ళీ అరౌండ్ 160, 170, 180 ఈ లెవెల్స్కి వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మనకి మాట్లాడుకోవాల్సింది జెట్ ఎయిర్వేస్కి అరౌండ్ 8,500 crores దాకా అప్పు ఉంది ఫ్రెండ్స్, అంటే డెప్ట్ ఉంది. ఓకే. సో ఈ డెప్ట్ ఏంటంటే వీళ్ళు స్టేక్ సేల్ చేసి, అంటే జెట్ ఎయిర్వేస్లో ఉన్న స్టేక్ ఏదైతే ఉందో, సో అంటే ఒక కేక్ అనుకుంటే జెట్ ఎయిర్వేస్ని, సో దాంట్లో సమ్ పార్ట్ ఆఫ్ ద కేక్ని అమ్మేసి ఆ అప్పుని తీర్చుకుందాం అని చెప్పి 7 బ్యాంక్స్ ట్రై చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ 7 బ్యాంక్స్కి లీడింగ్ అంటే 7 బ్యాంక్స్ని హెడ్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ చేస్తుంది. సో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒకటి అమ్మాలనుకోండి, సపోజ్ మనం ఏదైనా ఆప్షన్ పెడితే డెఫినెట్లీ బిడ్డింగ్ మనం ఇన్వైట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో మీరు ఎంత కొంటారని. సో ఆ బిడ్డింగ్లో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు అనే ఒక న్యూస్ ఏంటంటే జెట్ ఎయిర్వేస్ మనకి లాస్ట్ సెషన్లో పెరిగిపోయింది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ పడిపోయింది, మనకి క్లోజింగ్ అంటే ఎగ్జాక్ట్గా క్లోజ్ అవుతున్న హాఫ్ అన్ అవర్లో అరౌండ్ చాలా % పెరిగింది ఫ్రెండ్స్. ఈ సెషన్ కాదు, అంటే ఈ రోజు సెషన్ కాదు, లాస్ట్ సెషన్లో క్లోజింగ్ టైంలోనే పెరిగింది. అప్పుడే నాకు తెలిసినంత వరకు న్యూస్ బయటకు వచ్చింది ఫ్రెండ్స్, అంటే ముఖేష్ అంబానీ కూడా ఉన్నారని. ఈ బిడ్డింగ్లో ఎవరు ఉన్నారనేది మనకి May 10th క్లారిటీ వస్తుంది. సో May 10th కోసం ఒక్కసారి మీరు జెట్ ఎయిర్వేస్ ఒకవేళ మీ దగ్గర ఉన్నా, ఆల్స్ మీరు ఏదైనా దాని గురించి వాచ్ చేద్దాం అనుకున్నా May 10th న్యూస్ అయితే కొంచెం మీరు లైన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మైండ్లో. అండ్ నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ యూజువల్గా న్యూస్ వచ్చిన వెంటనే మాక్సిమం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ ఫ్రెండ్స్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. స్ట్రాంగ్ Q4 నెంబర్స్ అని చెప్తున్నారు. అరౌండ్ 23% కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఇయర్ బేసిస్లో పోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. అరౌండ్ 10% రైజ్ అయింది ఫ్రెండ్స్. స్టాక్ మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది 10% అరౌండ్. నెక్స్ట్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, సమ్ అదర్ రీజన్స్ వల్ల మనకి అరౌండ్ 2.5% ఓవరాల్గా నెగిటివ్లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ జియో గిగా ఫైబర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చెప్పాలంటే రిలయన్స్ ఏదైతే తీసుకుంటుందో ఫ్రెండ్స్ స్టెప్స్ అనేటివి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే ఏదో ప్రెజెంట్ ఉన్న జనరేషన్ని ఎంటర్టైన్ చేద్దామని కాకుండా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుందని చెప్పాలి. సో వీళ్ళు ఏంటంటే సరికొత్తగా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఏదైతే జియోని తీసుకొచ్చారో, నెక్స్ట్ జియో ఫోన్స్ అని చెప్పారు, లేదంటే మీరు చూస్తే జియోని రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు జియో మ్యూజిక్ అని చెప్పి, జియో టీవీ అని చెప్పి ఓవరాల్గా అరౌండ్ 7-8 యాప్స్ దాకా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే ముందు చూపు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడో కంపెనీ సక్సెస్ అయ్యాక రిలీజ్ చేయడం కాకుండా ముందుగానే అన్ని చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇది కూడా ఏదైతే ఉందో ఫ్రెండ్స్, సో ఈ జియో గిగా ఫైబర్ అనే మూవ్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద స్టెప్ ఫ్రెండ్స్. ఇది ఎఫెక్ట్ చేయబోయే కంపెనీస్ చాలా ఉన్నాయి. లైక్ మనకి సన్ టీవీ ఎఫెక్ట్ అవుతుంది, డిష్ టీవీ ఎఫెక్ట్ అవుతుంది, భారతీ ఎయిర్టెల్ మరొకసారి ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, జియో వల్ల ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దీని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీంతో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ మనకి పెద్ద పెద్ద సిటీస్లో వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో అంతా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్తున్నారంటే అరౌండ్ 600 rupees per month మనం పే చేసినట్లయితే, సో బ్రాడ్బ్యాండ్ మనకి ల్యాండ్ లైన్ టీవీ కనెక్షన్, సో ఇవన్నీ కూడా 600 rupees per month అంటున్నారు ఫ్రెండ్స్. బ్రాడ్బ్యాండ్ అయితే 100 Mbps/secondతో మనకి 100 GB దాకా ఇస్తా అంటున్నారు. ల్యాండ్ లైన్ అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్తున్నారు. టీవీ కూడా మనకి ఏదైతే మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఇస్తా అంటున్నారు. అండ్ ఏదైతే వీళ్ళు ఈ రూటర్లో అంటే ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాంతో మనం 40 to 45 డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏదైతే చెప్పండి ఫ్రెండ్స్, అంటే ఇలాంటిది ఒకటి తీసుకుంటే డెఫినెట్లీ మనం ఇంకొకటి దాన్ని వాడడానికి ఏదైనా స్కోప్ ఉందా అంటే డిష్ టీవీ కానీ, టాటా స్కై కానీ, లేదంటే ఈ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కానీ, లేదంటే ఇలాంటివి వాడడానికి ఉంటుందా ఫ్రెండ్స్? ఒకే ఒకటి పెట్టుకుంటాం, దీనికే డబ్బులు కడుతూ ఉంటాం. సో దీనివల్ల ఈ జియోకి ఎంత లాభం అనేది పక్కన పెడితే ఎవరికి ఎంత నష్టం అనేది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో బై ఛాన్స్ ఏదైనా వేరే స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే మాత్రం దీని మూని మాత్రం డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదర్ సన్ టీవీని కానీ, డిష్ టీవీని కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ ఇలాంటి స్టాక్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇది ఒకవేళ హిట్ అయిందంటే ఫ్రెండ్స్, అంటే చాలా డ్రాస్టిక్గా హిట్ అయిందంటే మాత్రం ఇంకొకసారి అవి కొంచెం బ్యాక్ అవడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఇది కొంచెం ఫ్లాప్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ అవి వాటి స్థానాల్లో అవి వస్తాయి. అంటే ప్రీవియస్గా ఉన్న స్థానాల్లోకి అయితే డెఫినెట్లీ రావు ఫ్రెండ్స్. ఎందుకంటే జియో ఏదైతే షేర్ ఉందో మార్కెట్లో ఉన్న, ఏదైతే టెలికాంలో ఉన్న షేర్ ఉందో అది ఆల్రెడీ డ్రాగ్ చేసిందని చెప్పాలి. బట్ ఈ పరంగా ఒకవేళ మళ్ళీ ఈ జియో హిట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ కంపెనీస్ ఏదైతే సన్ టీవీ కానీ, ఈ డిష్ టీవీ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ వాటికి మళ్ళీ ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అరౌండ్ 600 per monthకి కట్ చేసి నెక్స్ట్ వీళ్ళు ఈ టీవీ కానీ, ల్యాండ్ లైన్ కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ ఇవన్నీ మంచి
క్వాలిటీతో ఇస్తామని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే రిజల్ట్స్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ అయితే మనకి అల్ట్రాటెక్ వస్తుంది, నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ, నెక్స్ట్ M&M ఫైనాన్షియల్స్ వస్తుంది ఫ్రెండ్స్, హెక్సావేర్ కానీ ఇండియా బుల్స్ కానీ, నాకు తెలిసి ఇవే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే. సో ఇంపార్టెంట్ డేస్ అయితే మనకి May 2nd అండ్ May 10th. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, May 2nd మనకి యూఎస్ ఏంటంటే విధించిన శాంక్షన్స్ ఉందో అది డెడ్ లైన్ యాక్చువల్గా May 2nd. సో May 2nd తర్వాత ఇండియా ఏ స్టెప్ తీసుకుంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ May 10th ఫ్రెండ్స్, ఓకేనా. సో May 10th మనకి ఏమొస్తుందని చెప్పాను ఫ్రెండ్స్, జెట్ ఎయిర్వేస్లో ఎవరున్నారు, బిడ్డింగ్ ఎవరున్నారు అనేది మనకు తెలుస్తుంది. ముఖేష్ అంబానీ కానీ ఉన్నట్లయితే బిడ్డింగ్లో డెఫినెట్లీ ఆ జెట్ ఎయిర్వేస్ అనేది నార్మల్ ఫ్లైట్ మూవ్ అయినట్టే మూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్.